భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. జలమార్గంలో శత్రువుల కుట్రను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. డిఆర్డీఓ, నేవీ సంయుక్తంగా శత్రువులను ఎదుర్కొనేందుకు అధునాతన వ్యవస్థను తయారు చేశాయి. దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ పరీక్ష విజయవంతమైంది. ఎంఐజీఎంను భారత్లోనే డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని డిఆర్డీఓ ల్యాబొరేటరీల సహాయంతో విశాఖలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసింది. ఆధునిక స్టెల్త్ అలాగే షిప్స్, జలాంతర్గాములను కూడా దెబ్బతీసేందుకు గాను ఇది ఉపయోగపడుతుంది. ఈ అధునాతన అండర్ వాటర్ మైన్ సిస్టమ్ ఆధునిక స్టెల్త్ షిప్లు అలాగే సబ్మెరైన్లపై భారత్ నేవీ సత్తాను పెంచుతాయి. శత్రు నౌకలు, జలాంతర్గాములకు వ్యతిరేకంగా భారత నావికాదళం సామర్థ్యాలను ఇది మరింత బలోపేతం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీనికి విశాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్లోని అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ ఉత్పత్తి భాగస్వాములుగా ఉన్నాయి. తాజా పరీక్షతో ఈ వ్యవస్థ ఇప్పుడు భారత నేవీ దళంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని డిఆర్డీఓ చైర్మన్ తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ, భారత నావికాదళాన్ని ప్రశంసించారు. ఎంఐజీఎం వల్ల భారత నావికాదళానికి సముద్రం లోపల యుద్ధం చేసే సత్తా మరింత పెరుగుతుందన్నారు.